హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రంగులరత్నం సీరియల్ లేటెస్ట్ ఎపిసోడ్ రివ్యూ అయితే చూసేద్దామండి. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే నా వీడియోని ఒక లైక్ చేసేయండి. లైక్తో పాటు హ్యాప్ కూడా చేశారంటే నా వీడియో ఇంకొంతమంది రీచ్ వెళ్తుంది. మీకు కానీ రామ్ సీత మళ్ళీ కలిసిపోవాలి, జంటగా ఉండాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయం తెలియజేయండి. ఇంకా సీరియల్ స్టార్ట్ అయినా మనకి కౌసల్యమ్మ గారు సీతతో మాట్లాడుతూ ఉంటారు. అమ్మ జానకి, నేను చెప్పిన మాట విను. ఆల్రెడీ మానస తన ఫ్రెండ్స్తో మాట్లాడి నీకు కావాల్సిన ట్రీట్మెంట్ అంతా మొదలు పెట్టాలని ట్రై చేస్తుంది. అందువల్ల నేను చెప్పిన మాట విని నువ్వు మానస సహకరించావనుకో అంతా చక్కబడుతుంది. నువ్వేం కంగారు పడకమ్మా. ఎప్పుడైతే మానస పూనుకుందో ఇతను ఇండియా వచ్చాక తీసుకున్న మొదటి కేసు నీదే కదా. నీ కోసం కాదు, తన కోసం నీకు ఎలాగైనా బతికించి నీ చేత పిల్లలు కనిపించి నిన్ను నీ భర్త దగ్గర చేర్చి మీరిద్దరు సంతోషంగా ఉంటే నాకు మానసకి ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసా. అందువల్ల నువ్వు ఎప్పుడూ బాధపడకమ్మా. ఎప్పుడు నీ పిల్లల్ని ఎలా పెంచాలి, వాళ్ళని ఎలా చూసుకోవాలని ఆలోచించు. అంతా మంచి జరుగుతుంది. అంతా దేవుడి మీద భారం వేసి అంతా మంచి జరగాలని కోరుకో, సరేనా. అక్కడే ఉన్న సీత మాట్లాడుతూ, ఎందుకండి కౌసల్యమ్మ గారు నా మీద అంత ప్రేమ చూపిస్తున్నారు. మీరు అలా నాకు జీవితంలో ఆశ కలిగిస్తుంటే నాకు ఇంకా బతకాలనిపిస్తుందండి. అదే కదమ్మా జానకి, నేను కూడా చెప్పేది. ఎప్పుడు జీవితం మీద ఆశ ఉండాలి, అంతే తప్ప నేను ఈరోజు చనిపోతానా రేపు చనిపోతానా అని నువ్వు పడే మానసిక శోభ ఉంది చూడు, అది నీకు మాత్రమే కాదు, నీకు పుట్టబోయే పిల్లల మీద కూడా ప్రభావం కనబడుతుంది. అందువల్ల నేను చెప్పిన మాట విని ఈ రూమ్ నిండా చూడు ఎంతమంది చిన్నపిల్లలు ఫోటోలు ఉన్నాయో, వాళ్ళని చూస్తూ ఉన్నావు అనుకో, రేపు పొద్దున్న నీకు పుట్టబోయే పిల్లలు కూడా ఎంత ముద్దుగా పుడతారో. అందువల్ల నేను చెప్పిన మాట విని ఎలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకు మనసులో. నేను చెప్పిన మాట విని జాగ్రత్తగా మందులు వేసుకుని నీకేం కావాలో నాకు కానీ శాంతమ్మకు కానీ చెప్పావనుకో, నిమిషంలో తీసుకొచ్చి నీ కళ్ళ ముందు పెడతాను. అందువేం ఆలోచించకుండా రెస్ట్ తీసుకోమ్మా. మరో పక్క శాంతమ్మ ఆశ్రమానికి వస్తుంటే డీపీ పెట్టిన మనుషులు శాంతమ్మ దగ్గరకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు. ఇదిగోండమ్మా ఒకసారి ఇలా ఆగండి. ఏంటి బాబు, ఏం కావాలి? ఏం లేదమ్మా, ఈ ఫోటోలో నా అమ్మాయి కానీ మీకు ఏమైనా కనిపించిందా? అక్కడున్న శాంతమ్మ తనలో తాను అనుకుంటూ, ఇదేంటి జానకి ఫోటో చూపించి అడుగుతున్నాడు, అయినా వీడు వాళ్ళకని చూస్తుంటే ఏదో తేడాగా ఉంది, ఖచ్చితంగా వీడి దగ్గర జాగ్రత్తగా మాట్లాడాలి. అయినా బాబు ఈ అమ్మాయి గురించి నీకెందుకు? ఏం లేదమ్మా, ఈ అమ్మాయి కనిపిస్తే నాకు కొంచెం చెప్పండి. ఏం బాబు నీకేమవుతుంది? అయినా మీకు తెలుసా అమ్మ ఈ అమ్మాయి ఎవరో? ఏమో బాబు నాకేం కనబడలేదు, కానీ ఈ అమ్మాయి ఒకరు కనిపిస్తే నీకు చెప్పాలి కదా, కానీ నీకేమవుతుందో చెప్పు. ఏం లేదండి, తిని నాకు మరదలు వరుస అవుతుంది అని నాకు ఇంట్లో చెప్పకుండా బయటకు వచ్చేసింది. తన గురించి ఇంట్లో వాళ్ళందరూ కంగారు పడి వెతుకుతున్నామమ్మా, అంతే. ఒకవేళ తెలిస్తే మాకు గౌరవించండి. ఓహో నీకు మరదల ఎలా అవుతుంది? మీ మేనమామ తరపా మీ మేనత్త తరపా? అయినా మీకు ఎందుకండి అని ఆ పిల్ల కనిపిస్తే అడిగాను, అంతే తప్ప ఎందుకు ఇలా అన్ని క్వశ్చన్స్ వేస్తున్నారు? సర్లే అమ్మా, నీతో పెట్టుకుంటే నాకే టైం వేస్ట్లే. అక్కడే ఉన్న శాంతమ్మ వచ్చి జానకితో మాట్లాడుతూ ఉంటుంది. ఏంటి జానకి అంత దిగాలుగా ఉన్నావు? ముందు కొబ్బరి బండం తాకు, నీకు కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది. ఎందుకు శాంతమ్మ నాకు ఇలాంటివన్నీ పట్టుకొస్తున్నారు? ప్లీజ్ శాంతమ్మ నాకేం వద్దు. ఏంటమ్మా జానకి అలా అంటావు? ఇలాంటి కొబ్బరి నీళ్ళు తాగితే లోపల నీకు చలవ చేసి బాగుంటుంది, అందువల్ల తాగు. అయినా నీతో ఒక మాట మాట్లాడాలమ్మా. ఏంటమ్మా శాంతమ్మ, ఏం జరిగింది చెప్పు. అక్కడే ఉన్న శాంతమ్మ తనలో మాట్లాడుకుంటూ, అమ్మో ఆ రౌడీల గురించి జానకి కానీ చెప్పానంటే ఇప్పుడున్న పలంగి ఆశ్రమానికి కూడా బయటకు వెళ్ళిపోతుంది. ఎట్టి పరిస్థితుల్లో జానకి ఈ విషయం చెప్పకూడదు. ఎలాగైనా నేను కౌసల్యమ్మ గారితో మాట్లాడేసింది. అక్కడైనా జానకి మాట్లాడుతూ, ఏంటి శాంతమ్మ మీలో అంత ఏదో మాట్లాడుకుంటూ అలా ఉండిపోయారేంటి? ఏం జరిగింది? ఏం లేదు జానకి, నువ్వు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో, ఇప్పుడే వస్తాను నేను. మరో పక్క శాంతమ్మ వెళ్ళి కౌసల్యమ్మ గారితో మాట్లాడుతూ ఉంటారు. కౌసల్యమ్మ ఎక్కడున్నారు? ఏంటి శాంతమ్మ అంత ఆవేశంగా వస్తున్నావు, ఏమైంది? ఏం లేదమ్మా, ఇందాక నేను జానకి కొబ్బరి బొండం తేడానికి బయటకు వెళ్ళాను కదా, అప్పుడు ఒక రౌడీ జానకి ఫోటో పట్టుకుని తిరుగుతూ మాకు చుట్టాలు కనబడకుండా పోయింది అని నాకు చూపించి అడుగుతున్నాడమ్మా. అక్కడే ఉన్న కౌసల్యమ్మ గారు మాట్లాడుతూ, ఏంటి శాంతమ్మ నువ్వు చెప్పేది? ఆ మనిషి ఎలా ఉన్నాడు అసలు? ఏమోనమ్మా, చాలా పెద్ద రౌడీలాగా ఉన్నాడు. ఒకవేళ మన జానకి ఆ ఆచుకి కానీ చెప్పామంటే ఖచ్చితంగా ఏదైనా చేసేలాగే ఉన్నాడు. ఇదంతా చూస్తుంటే అసలు జానకి గతంలో ఏదో పెద్ద ప్రాబ్లం ఉందనిపిస్తుందమ్మా. అక్కడే ఉన్న కౌసల్యదేవి గారు మాట్లాడుతూ, అవును శాంతమ్మ, ఆ అమ్మాయిని చూస్తుంటే నాకు ఏదో బాధలో ఉందనిపిస్తుంది. ఖచ్చితంగా ఈ అమ్మాయిని మనం బయటకు వెళ్ళకుండా ఈ ఆశ్రమంలోనే ఉంచాలి. ఒకవేళ ఈ విషయం కానీ ఇక్కడ తెలిసిందంటే జానకి ఉన్న పలంగి ఆశ్రమం నుంచి కూడా బయటకు వెళ్ళిపోవాలనుకుంటుంది. బహుశా అందుకేనేమో శాంతమ్మ తన కొండ నుంచి కూడా దూకేసి ఇలాంటి మనుషులకి దూరంగా వెళ్ళిపోవాలనుకుందేమో. అందువల్లే ఈ జానకి ఈ విషయం తెలియకుండా మనం జాగ్రత్తగా పడాలి శాంతమ్మ, సరేనా? సరే కౌసల్యమ్మ, మీరు చెప్పినట్టే చేస్తాను, కానీ ఒకవేళ తను బయటకు వెళ్ళాలంటే ఏం చేద్దామమ్మా? ఏం చేస్తామా? ఆల్రెడీ మానస తనకి ట్రీట్మెంట్ మొదలు పెట్టాలని అనుకుంటుంది కదా, ఈ ఆశ్రమంలోనే తనకి ట్రీట్మెంట్ అంతా అందేలాగా నేను చూసుకుంటాను కదా. నువ్వు మటుకి ఈ విషయాలు ఏమి జానకి తెలియకుండా చూసుకో, సరేనా? మరో పక్క శశి డీపీతో కాల్ మాట్లాడుతూ ఉంటుంది. డాడ్ మీకు అర్జెంటుగా విషయం చెప్పాలి. ఇప్పుడే మా అత్తగారు ఆ బాలుగాడిని అరెస్ట్ చేయించారు తెలుసా.
అక్కడ ఉన్న డీపీ ఫోన్లో మాట్లాడుతూ, అవునా, ఎంత సంతోషకరమైన వార్త చెప్పావమ్మా, నువ్వు కంగారు పడకు, వెంటనే వెళ్ళి నేను లాయర్ గారిని తీసుకెళ్ళి ఆ బాలుగారిని విడిపించి ఇంటికి పంపించేస్తాను, కంగారు పడకు. అయ్యో డాడ్, ఆ విషయం గురించి మాట్లాడడానికే నీకు కాల్ చేశాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ బాలుగాడికి బెయిల్ రాకూడదు డాడ్. ఏంటమ్మా నువ్వు మాట్లాడేది, ఎందుకు, ఏంటా, ఒకవేళ ఎవరికైనా దెబ్బ తగిలి మనం ఆ దెబ్బకి ట్రీట్మెంట్ చేసేటప్పుడు మనం మత్తు మంది ఇచ్చామనుకో, మనం చేసిన ట్రీట్మెంట్ విలువ వాళ్ళకి తెలుస్తుందా? అలాగే ఆ బాలుగాడు ఒక 2 రోజుల జైల్లో ఉండి ఆడు పడే బాధ వాడు అనుభవించాడనుకో, అప్పుడు మనం వెళ్ళి బెయిల్ ఇప్పించామనుకో మన విలువ తెలుస్తుంది. అంతే తప్ప వాడు జైల్లో కూర్చోగానే మనం వెళ్ళి బెయిల్ ఇచ్చామనుకో మన విలువ తెలీదు. మళ్ళీ వాళ్ళ ఇంటిలో వాళ్ళ మాటలు వింటాడు. అందువల్ల వాళ్ళ మాటలు వాడు వినకూడదు అనుకో, ఖచ్చితంగా మనం చెప్పినట్టు చెయ్యాలంటే వాడికి మన విలువ తెలియాల్సిందే. అందువల్ల నేను చెప్పినట్టు విని వాడికి బెయిల్ రాకుండా చూసుకోండి. ఖచ్చితంగా 2 రోజుల తర్వాతే మీరు వాడికి బెయిల్ ఇవ్వాలి, అర్థమవుతుందా? సరేనమ్మా, నీవు చెప్పినట్టే చేస్తాను. ఉండేటంటే ఆడు ఇప్పుడు ఆ రామ్ గడు లోపలికి వచ్చాడు, వాడు అంతా తెలుస్తాను కదా, మీరు పెట్టేసేయండి ఫోన్. సరే బేబీ, ఖచ్చితంగా వాడిని ఏడిపించు. ఎలా ఏడిపించాలంటే ఎందుకు ఇలా బతుకున్నానా అని ఆడు కనిపించాలి, అర్థమవుతుందా? సరే డాడీ, వాడు వచ్చేసాడు, ఉండండి. మరో పక్క ఇంట్లోకి వస్తున్న తాతయ్య రాణిని పిలుస్తూ, అమ్మ రాణి ఎక్కడున్నావు, మన ఆదిత్య గారు ఇంటికి వచ్చేసాడు, ఒకసారి రామ్మ. అక్కడున్న శశి మాట్లాడుతూ, ఏంటి రామ్ వచ్చేసావు ఇంటికి, ఇదే కదా నువ్వు కోరుకుంది, నా బాలుని తీసుకెళ్ళి పోలీసులకు అప్పచెప్పావు, ఇప్పుడు ప్రశాంతంగా వచ్చి ఆదిత్య గారిని ఇంట్లో మీరందరూ తిష్ట వేయాలనే కదా నా బాలుని అరెస్ట్ చేయించారు. అక్కడనే రామ్ మాట్లాడుతూ, ఏంటి శశి నువ్వు మాట్లాడేది, బాలుని అరెస్ట్ చేసేసారా, అప్పో ఎంత నాటకం ఆడేస్తున్నావు రామ్, నువ్వు కావాలనే కదా అత్తయ్యని రెచ్చగొట్టి పోలీసుల దగ్గర కంప్లైంట్ ఇచ్చేలా చేసావు. ఇప్పుడు ఏం తెలియనట్టు బాలుని అరెస్ట్ చేశారా అని నంగనాచులో నన్ను అడుగుతున్నావు కదా, ఇదంతా నువ్వే కదా కావాలని ప్లాన్ చేసావు కదా. అక్కడే ఉన్న తాతయ్య మాట్లాడుతూ, ఏంటమ్మా శశి నువ్వు మాట్లాడేది, అసలు ఆ రామ్కి అసలు దీంతో సంబంధమే లేదు తెలుసా, అలాంటిది రామ్ని ఎందుకు నిందిస్తున్నావు, చేసినంత తప్పేమో బాలు చేస్తే నువ్వు మీ అత్తగారిని రామ్ని నిందిస్తున్నావా, బాగా చెప్పావమ్మా నువ్వు తీర్పు. అక్కడే నా ఆదిత్య మాట్లాడుతూ, ఏంటి శశి నువ్వు మాట్లాడేది, అసలు దీనికి రామ్ అన్నయ్యకి అసలు సంబంధమే లేదు, ఎందుకు శశి అలా బుకాయిస్తున్నావు, ఆ రౌడీని పట్టుకుంటే ఇలా రామ్ అన్నయ్యని చంపమని చెప్పింది నువ్వు, మీ నాన్ననే నాకు చెప్పాడు, అందువల్లే మీ నాన్నని ఏమీ చేయకుండా కనీసం అడవిలో కట్టేశాను, కానీ బాలు అన్నయ్య మీద రెచ్చగొట్టి నన్ను చంపాలనే కదా నువ్వు ట్రై చేసావు, ఇదంతా నువ్వు ఎందుకు చేస్తున్నావు శశి. అప్పుడక్కడికి వచ్చిన రాణి మాట్లాడుతూ, చేస్తుందిరా, ప్రతిదీ చేస్తుంది, ఎందుకో తెలుసా, మన కుటుంబంలో ఉన్న ప్రతి మనిషిని బయట పంపించేసి ఈ ఆస్తిని కేవలం తను వాళ్ళ నాన్న మటుకి అనుభవించాలని పెద్ద ప్లాన్ వేసి బాలుగాడిని తన అమాయకుల్లో ఆడిస్తుందిరా, అందుకని ఆ బాలుగాడికి బుద్ధి రావాలని ఈరోజు అరెస్ట్ చేయించాను, ఎట్టి పరిస్థితుల్లోనూ వాడిని విడుదల చేసే ప్రసక్తే లేదు. అక్కడ ఉన్న శశి మాట్లాడుతూ, ఏంటత్తయ్య మీరు మాట్లాడేది, కనీసం కన్న కొడుకే కదా, మీరు ఎందుకు తన మీద అంత పగపట్టారు, కనీసం బాలు మీద ఉన్న ప్రేమ కనీసం చూపించరేంటత్తయ్య, ఏంటమ్మా శశి నువ్వు చెప్పేది, బాలు మీద నాకు ప్రేమ లేదా, ఈ రోజు వరకు వాడు ఎన్ని చేస్తే నేను సహించాను, ఎప్పుడైతే నా చిన్న కొడుకు మీద వాడు కన్ను గురిపెట్టి చంపాలనుకున్నాడో అప్పుడే నాకు అర్థమైంది వాడు నా స్థాయి దాటిపోయి వాడికి బుద్ధి చెప్పాలని స్థితికి చేరాడని. అందువల్ల నువ్వు కంగారు పడకు, నువ్వు వెట్టి పరిస్థితుల్లోని ఎన్నిసార్లు ట్రై చేసినా ఆడినైతే బయటికి తీసుకురాలేవు, ఎప్పుడు వస్తాడో తెలుసా బయటకు, వాడు బుద్ధి వచ్చి మా విలువ తెలిసినాడే వాడు బయటకు వస్తాడు, అందువల్ల అప్పటి వరకు నువ్వు ఎదురు చూస్తూ ఉండు, అర్థమైందా. మరో పక్క ఆశ్రమానికి మందాకని వచ్చి అక్కడే ఉన్న ఆడవాళ్ళతో మాట్లాడుతూ ఉంటుంది, ఏంటమ్మా ఇలా వచ్చారు, బాగున్నారా, ఆ బాగున్నాలే కానీ అందరూ నున్నగా బాగానే ఉన్నారు, అయినా ఏం పోతుందిలే, మీ డబ్బులు అయితే కష్టపడి సంపాదించుకుని తినాలి, కానీ మా వదిన ఊరికినే ఇస్తుంది కదా, అందువల్ల బాగా తిని బాగా ఉన్నట్టున్నారు, అయినా మీతో నాకు మాట్లాడండి కానీ ఇప్పుడే లోపలికి వెళ్ళొస్తాను, ఉండండి. అక్కడే ఉన్న ఆడవాళ్ళతో మందాకిని మాట్లాడుతూ, మీరందరూ బాగానే నన్ను గుర్తుపట్టారు కానీ ఈ ఆశ్రమానికి కొత్తగా వచ్చింది కదా ఒక జానకి అనే అమ్మాయి, ఆ పిల్ల ఏది ఎక్కడుంది, నేను వచ్చానని కనీసం నాకు మర్యాదగా నమస్కారం కూడా పెట్టదా ఏంటి. అవునమ్మా, ఆ అమ్మాయి లోపల విశ్రమిస్తుంది, ఒకసారి పిలవమంటారా. పిలవమంటమే కాదు, వచ్చినప్పుడు దాన్ని పిలుచుకొచ్చినప్పుడు నా గురించి కూడా చెప్పండి, నాకు ఎంత గౌరవం ఇవ్వాలో, అర్థమవుతుందా. అక్కడున్న ఆడవాళ్ళు వెళ్ళి జానకితో మాట్లాడుతూ ఉంటారు, అమ్మ జానకి, ఆశ్రమానికి కౌసల్యమ్మ గారు ఆడపడుచు వచ్చారమ్మా, ఆవిడతో ఒకసారి మాట్లాడదు కానీ పదండి. సరేనండి నేను వస్తున్నాను పదండి. అప్పుడే అక్కడికి వచ్చిన జానకి మందాగ్నితో మాట్లాడుతూ, నమస్కారం అండి, బాగున్నారా. బాగున్నానులే కానీ నీ గురించి మా వదిన తెగ చెప్పేస్తుంది, నీకేనంటే కదా ఎంతో ఖర్చు పెట్టి ట్రీట్మెంట్ చేయించాలని ఎన్నో శపథాలు పోని ఇంట్లో ఎంత జాగ్రత్తగా చూసుకుంటుందో తెలుసా, అలాంటిది నువ్వేమో కనీసం మా వదినకి కానీ నాకు కానీ మర్యాద ఇవ్వట్లేదు. అక్కడైనా జానకి మాట్లాడుతూ, అయ్యో అలాంటిది ఏం లేదండి, మీరు వచ్చినట్టు నాకు కనీసం తెలియదు, ఒకవేళ తెలిస్తే ఖచ్చితంగా వచ్చి మీకు నమస్కారం చేద్దునండి. ఓహో నేను వచ్చానని ముందుగా దండోర వేసుకుని వస్తే అప్పుడు అమ్మగారు వచ్చి నమస్కారం చెప్తారనమాట. అయినా నేను తెలియదు అంటున్నావు కదా, కనీసం ఎవరి ఇంటిలో ఉంటున్నావు, ఎవరు చేరదీస్తే ఉంటున్నావో కనీసం నీకు ఫుడ్ పెట్టే వాళ్ళకైనా మర్యాద దేవుడో నేర్చుకో, అర్థమవుతుందా. నేను ఇప్పుడైతే చెప్తున్నాను కానీ ఇంకొకసారి చేతల్లో చూపిస్తాను, అర్థమవుతుందా. సరేనండి, మీరు ఏం చెప్తే అదే చేస్తానండి.
మరో పక్క శశి ఫోన్ మాట్లాడుతుంటే అప్పుడే అక్కడికి వచ్చిన శైలు మాట్లాడుతూ, ఏంటి శశి ఎవరితో ఫోన్ మాట్లాడుతున్నావు, అయినా ఇంకెవరితో మాట్లాడతావులే, మీ నాన్నతోనే మాట్లాడి ఇంకెవరిని ఎలా ఏడిపించాలని కదా ట్రై చేస్తున్నావు. అక్కడే ఉన్న శశి మాట్లాడుతూ, ఏంటి శైలు నీకు ఇంకా ఏం పని పాట లేదా ఏంటి, నీకు ఆల్రెడీ చెప్పాను కదా ఆదిత్య గడికి సేవలు చేసుకోమని, ఇప్పుడు నా దగ్గరికి వచ్చి ఎందుకు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నావు. అక్కడే ఉన్న శైలు మాట్లాడుతూ, ఏంటి నీ గురించి నాకు తెలియదు అనుకుంటున్నావా, నువ్వెంత క్రూరమైన దానివో నాకెందుకు తెలియదు, నువ్వు ఎప్పుడైతే అందరినీ ఏడిపించి ఇలా బాధ పెట్టాలని ట్రై చేస్తున్నావో అప్పుడే నాకు అర్థమైపోయింది. ఎవరైనా కలిసి ఉన్నారనుకో నువ్వు చూడలేవు, కలిసి ఎవరైనా మొగుడు పిల్లలు ఆనందంగా ఉన్నారనుకో వాళ్ళ కాపురంలో ఎలా చిచ్చుపెట్టాలని నువ్వు మీ నాన్న ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కదా. ఒకవేళ గూగుల్లో కానీ అత్యంత క్రూరమైన వ్యక్తులు ఎవరైనా పాపం చేసిన వాళ్ళు ఎక్కువని ఎవరైనా సెర్చ్ చేసామనుకో నీ పేరు మీ నాన్న పేరు తప్ప ఇంకెవ్వరి పేరు రాదు. అందువల్ల నిర్ణయించుకోండి, ఇక్కడి నుంచి మీరు చేసిన పనులన్నిటికీ పులి స్టాప్ పెట్టండి. ఎందుకో తెలుసా, ఇన్ని రోజులు ఇంట్లో ఏం చేసినా నేను ఆదిత్య మాట్లాడకుండా ఉన్నాం, ఇంకేంచి అయితే అలాంటి మీ పప్పులైతే ఉడకో. ఎందుకో తెలుసా, ఎప్పుడైతే మీరు అన్ని హద్దులు దాటేసి ఆదిత్యను కూడా చంపాలని ట్రై చేశారో అప్పుడే నేను నిర్ణయించుకున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనే నిన్ను కానీ మీ నాన్నని కానీ ఆ బాలు బావగారిని కూడా వదలకూడదని. ఇంక నుంచి మీకు రోజులు మొదలెట్టుకోండి. అర్థమవుతుందా నేను ఎలాంటి దానాన్ని, మీకు ఇంకా అర్థమవులేదు కదా. ఇంక నుంచి మీకు రోజు ఫటాఫట్ దాన్ని ఇవ్వకపోతే నా పేరైతే శైలు కాదు, అర్థమవుతుందా. అక్కడే ఉన్న శశి మాట్లాడుతూ, ఏంటి ఎక్స్ట్రా మాట్లాడుతున్నావా ఏంటి, నా గురించి నీకు తెలీదు, నీ గురించి ఓ తెగ గొప్పలు చెప్పుకుంటున్నావు కదా, నాకు దెబ్బ కానీ నీకు ఒక్కసారి తగిలిందనుకో అప్పుడు నీకు అర్థమవుతుంది. ఏంటి శశి తెగ ఎక్స్ట్రాలు చేస్తున్నావు, నా గురించి నీకు ఇంకా అర్థమవలేదు కదా, రేపటి నుంచి అయితే నీకు చుక్కలు కనిపిస్తాయి అని అక్కడితే ఎపిసోడ్ అయితే పూర్తయిందండి. నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. నేను వీడియో పెట్టగానే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది. మీకు కానీ రామ్ సీత జంట నచ్చినట్టయితే కామెంట్ సెక్షన్లో ఎస్ అని టైప్ చేయండి.